కీర్తనల గ్రంథము 84వ కీర్తన 12వ వాక్య భాగము. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీయందు నమ్మిక ఉంచువారు నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ధన్యులు. ధన్యులు అంటే అసలు అర్థం ఏంటి? ఎవరిని నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడువు అని అంటారు చెప్పండి? అన్ని విషయాల్లో సంతోషంగా క్షేమంగా ఉన్నవారి గురించి మాట్లాడే మాట ఏమిటి అంటే, నీవు ధన్యురాలివి, నీవు ధన్యుడువు అని. అయితే ఇక్కడ ఎవరు ధన్యులు? దేవుడైన యెహోవా యందు నమ్మకము ఉంచిన వారు ధన్యులు. అంటే నమ్మకములో చాలా ఆశీర్వాదం ఉంది. నమ్మిన వారు ధన్యులు అంటున్నారంటే నమ్మకంలో ఏంటి ఆశీర్వాదం? నమ్మకంలో అంత శక్తి ఉందా అంటే, ఈ క్రైస్తత్వములో నమ్మకమే మహాబలం, నమ్మకమే అద్భుతాలు చేస్తూ ఉంది. నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పాడు ప్రభు. సమస్తము కూడా క్రైస్తవుల యొక్క ఆ విశ్వాసము, దేవుని యందు నమ్మకము. దేవుని పూర్తిగా నువ్వు ఎంత నమ్మగలిగితే, ఈరోజు లోకములో ఉన్నవారు నమ్ముతున్నారు. అసలు నువ్వు ప్రభుని నువ్వు నమ్ముతున్నావా అంటే, ప్రభు యందు నీకు విశ్వాసం ఉందా అంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఉందంటారా, లేదంటారా? నమ్మకం ఉందా, నమ్మకం లేదా? అమ్మా ఉంది. మరి అన్ని జనాంగాల్లో కొంతమందికి కూడా యేసు ప్రభు మీద నమ్మకం ఉందా లేదా? వారికి ఉంది. వారికన్నా మనకు కొంచెము ఎక్కువ నమ్మకం ఉంది. అయితే ఈ నమ్మకము నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి అనే స్థితికి మనం సంపూర్ణంగా ఎలగలిగే విశ్వాసం ఉందో లేదో, నమ్మకం ఉందో లేదో మనం పరిశీలిద్దాం. దేవుడు వాక్యం చెబుతుంది, నీ దేవుడైన యెహోవా యందు నీవు నమ్మకము ఉంచితే అది నీకు ధన్యత, అది నీకు దీవెన అని చెప్పాడు. ఈరోజు అందరము దేవుని యందు నమ్మకం ఉంచుతున్నామని చెప్తున్నాం కదా. మరి అందరి జీవితాలు నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి అనే విధంగా మన కుటుంబాలు ఉన్నాయా? మరి వాక్యం ఏం చెప్తుంది? ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ధన్యులు. మరి నమ్మకం ఉంచాం కదా. మరి నువ్వు చెప్తున్నావు నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నావు. నమ్మకం ఉంటే దేవుడు చెప్తున్నాడు, నా మీద నమ్మకం ఉంచిన వారందరూ ధన్యులు అని చెప్తున్నాడు. అయితే ఈ నమ్మకాన్ని బాగా పరిశీలన చేస్తే దేవుడి మీద ఉండే నమ్మకము మనకి ఎంత పర్సెంటేజ్ ఉందో చూడండి. ఎంత దగ్గరగా మనం ప్రతి విషయాన్ని నమ్ముతామో ఆ నమ్మకములో గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి. కొంచెం నమ్మితే చిన్న అద్భుతమే జరిగింది. గొప్ప అద్భుతాలను చూడాలి అంటే నీ నమ్మకం కూడా గొప్పగా ఉండాలి. నీ నమ్మకము బలంగా ఉంటే బలమైన కార్యాలు చూస్తావు. నీ నమ్మకము చిన్నదైతే, నీ విశ్వాసము చిన్నదైతే నువ్వు చూసేది కూడా చాలా చిన్న కార్యాలు. అంతవరకే భ్రమపడి అందులోనే మనం ఉండిపోతాం. మరి బలమైన విశ్వాసం ఏంటి, మామూలు విశ్వాసం ఏంటి, విశ్వాసంలో అసలు వ్యత్యాసాలు ఏంటి? నమ్మకం అంటే ఒకటే కదా. బాగా నమ్మకము, కొంచెము నమ్మకము, అదేం తేడాలు ఉండవు కదా మనం అనుకోవచ్చు. బాగా నమ్మకం, బాగా విశ్వాసం అంటే ఏంటో ఒక విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. దేవుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మీరు కనాను దేశాన్ని లోనికి మీరు ప్రవేశించండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అది ఇస్తాను అని చెప్పిన విధంగా ఈ ప్రజలను ఆ దేశం ఇవ్వటానికి నడిపించాడు దేవుడు. అయితే ఆ దేశము ఎలాంటిది అంటే, ఆ దేశంలో ఇల్లు కట్టుకునే పని లేదంట, ద్రాక్ష తోటలు నాటే పని లేదంట. మీరు వెళ్ళేసరికి అన్నీ ఉంటాయి రెడీగా, మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవటమే అని చెప్పాడు. అయితే దేవుడి యందు విశ్వాసం ఉంచారు, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అయితే అక్కడ యెరికో పట్టణము ఎదురైంది వీరికి. ఆ కనానులో యెరికో పట్టణం ఒకటి ఉంది. ఈ శత్రువులని వీళ్ళు బయటికి తీసివేయాలి. ఈ తీసివేసే సమయంలో
వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. యెహోషువ నాయకత్వం, అంతేనా? ఆ నాయకత్వంలో అంత జరుగుతూ ఉంది. ప్రభుకి ప్రార్థన చేశారేమో. ప్రభు ఒకటి చెప్పాడు, అయ్యా వారు చుట్టూ కోట కట్టుకున్నారు, వారి కోట లోపల వారందరూ ఉన్నారు, మేము వెళ్ళి వారిని జయించటానికి కోట గోడలు చాలా బలంగా ఉన్నాయి చెప్తారు. దాని మీదంట రాహాబు అనే ఒక వేశ్య గోడ మీద ఇల్లు కట్టుకుంది. అంటే గోడ ఎంత బలమైనదో అర్థమవుతుందా? గోడ మీద ఇల్లు కట్టారు అంటే గోడ ఇలాంటి గోడ కాదు కదా, విశాలమైన గోడ. ఆ గోడ మీద ఇల్లు కట్టే అంత పెద్ద గోడ ఉంది ఆ యెరికో పట్టణానికి. గుమ్మాలు మూసివేశారు, అందరూ లోపల ఉన్నారు. వీరు ఇప్పుడు వారిని జయించి అది స్వాధీనపరుచుకోవాలి. ఎలా, ఏ విధంగా దాన్ని ప్రయత్నం చేసిన గోడలు కదల్చబడవు చెప్తారు. దాని మీద అంటే రథాల గోడ తిరిగే అంత ఎడల్పైన గోడలు అంటారు. సరే, అలా ఉంచితే దేవుడు ఏం చెప్పాడంటే వీరికి, మీరు యెరికో కోట చుట్టూ 6 దినాలు రోజుకి ఒక్కసారి మీరు ప్రదక్షిణ చేయండి, చుట్టూ తిరగండి. యాజకులు బోరలు ఊదుతూ ఉంటారు, మీరు మౌనంగా ఉండండి, ఆ యాజకులు ఫాలో అవ్వండి. 6 రోజులు రోజుకి ఒక్కసారి ఈ యెరికో కోట చుట్టూ తిరగమన్నాడు దేవుడు. అలానే 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7వ రోజు 7 మార్లు నువ్వు తిరగాలి. 7వ మారు తిరిగేటప్పుడు యాజకులు బోరలు ఊదుచుండగా మీరేం చేయాలి? ఆర్భాటముతో కేకలు వేయాలి. అప్పుడు ఆ పట్టణం యొక్క ప్రాకారము కూలిపోతుంది అని చెప్పాడు దేవుడు. నమ్ముతామా? ఏది, చుట్టూ ప్రదక్షిణ చేస్తే, చుట్టూ తిరుగుతూ ఒకవేళ పాటలు పాడితే కోట గోడలు కూలిపోతాయా? నమ్మకం. దేవుడు ఏం చెప్పాడో దేవుడి మీద, మాట మీద నమ్మకం. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ప్రభు చెప్తున్నప్పుడు నువ్వు నమ్మలేవు. ఇది జరుగుతుందా? ఇది సాధ్యమా? ఇలాంటి దేవుడు చేస్తాడా? కానీ అదే సన్నివేశాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, అయ్యే ఇంత పెద్ద బలమైన కోట, అంత బలమైన కోట చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేస్తే కోట గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడే, మాట మీద నువ్వు నమ్మకం ఉంచగలవా? చెప్పండి, ఉంచగలవా? అది వారి నమ్మకం, అది వారి విశ్వాసం. ఆ విశ్వాసముతో అలానే దేవుడు ఎలా చెప్పాడో 6 దినాలు ప్రదక్షిణ చేశారు. 7వ దినాన 7 రౌండ్లు తిరుగుతూ 7వ రౌండ్లో ఆర్భాటంగా కేకలు వేస్తూ ఉండగానే ఆ యెరికో కోట గోడలు కూలిపోయాయి. అది విశ్వాసం, అది నమ్మకం. యెహోవా యందు నమ్మకం ఉంచువారు ధన్యులు. ఎవరు ధన్యులు? నమ్మకముంచిన ఈ ప్రజలు ధన్యులు. నమ్మకముంచి దేవుడు చెప్పిన విధంగా, అవును ఈ ప్రాకారాలు దేవుడు కూలుస్తాడు, నమ్మకంతో అడుగులు వేశారు, ప్రాకారాలు కూలిపోయాయి, శత్రువులందరినీ కూడా గెలిచారు, దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారు. మనం ఎలాగా స్వతంత్రించుకుంటాం? సాతాను చెరలో ఉన్న మన వారిని ఎలా సంపాదించుకుంటాం? మన సాతాను స్వాధీనంలో ఉన్న మన స్వాస్థ్యాన్ని మనం ఎలా స్వాధీనపరుచుకుంటాం? ఈరోజు మన స్వాస్థ్యాన్ని మనం అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. దేవుడు గొప్ప గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు, ఇచ్చినా కూడా, సమృద్ధైన ఆహారం ఇచ్చినా కూడా అనుభవించలేని స్థితిలో ఉండిపోయారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు, ధన్యుడు. వారండి ధన్యులు. అలాంటి విశ్వాసం ఉందా? మనం చెప్తాం విశ్వాసులు మేము, మాకు విశ్వాసం ఉంది అండి అని. విశ్వాసం ఉంచితే ఈ రోజుకి మన కుటుంబాలు ఎప్పుడో అద్భుతాలు జరిగాయి. నీ ఊహకి అందరి కార్యాలు నీ జీవితంలో చూసేదాన్ని. కానీ నమ్మకం కుదరలే. ఏంది, కోట చుట్టూ తిరిగితే ఈ కూలిపోతాయా? చాలే చాలే చాలే. ఏంది, తిరిగితేనే ఏమో నమ్ముతామా? నిజం చెప్పండి మీరు. ఈరోజు అలాంటిది ఒకటి దేవుడు నీకు చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మకం ఉండే వాళ్ళు చేస్తున్నారు.
నమ్మకం ఉండే వాళ్ళు సాక్ష్యం చెప్తారు, అయ్యా మా పొలం అంతా పురుగు పట్టిపోయింది, మేము ప్రార్థన చేసి దానికి అప్లై చేసినప్పుడు ఆ పురుగులు పోయి పంట బాగా పండింది అని వారు సాక్ష్యం చెప్తున్నారు. వారి నమ్మకం ఏంటో, మన నమ్మకం ఎంత? నమ్మితే నా మహిమను చూస్తావు. ఏ నమ్మకం చూసారా? మేము నమ్ముతున్నాము అని మనం అంటున్నామే, నిజంగా ఈ నమ్మకం మనలో ఉందా? ఇంత నమ్మకం మనలో ఉందా? ప్రభుని ఏం నమ్ముతున్నావు? అన్ని వింటాం. ప్రతి మనిషి కూడా అనుకూలమైన పరిస్థితుల్లో మనం నమ్ముతాం. ప్రతికూలమైన పరిస్థితులు మన ముందుకు వస్తే మనం నమ్మలేం. అన్నీ బాగున్నాయి కనుక ప్రభు నమ్ముతున్నాం, కానీ పరిస్థితులు మన చేయి దాటిపోయే పరిస్థితి వస్తే మొదటిగా దేవుని యొద్దకు రావు. దేవుడి మీద నమ్మకం కాదు, దేన్నో నమ్ముకొని అన్ని ప్రయత్నాలు చివరిలో ఇక ఏ మార్గము లేనప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ప్రార్థన చేస్తాం. అదే నమ్మకం. ఒక విషయాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో కుష్టు రోగులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎవరు? కుష్టు రోగులు. కుష్టు రోగులని పట్టణం యొక్క ఆ దేశం యొక్క పొలిమేరలు అవతల ఉండవలసిందే, కానీ పొలిమేరలు దాటి ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ అడుగు పెడితే రాళ్ళు కొట్టి చంపివేస్తారు. అర్థమవుతుందా? ఇది కుష్టు రోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆ దినాల్లో. అయితే ఆ దినాల్లో కూడా యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో ఒక 10 మంది కుష్టి రోగులు ఒక ప్రదేశంలో నివాసం చేస్తుంటే యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతున్నారు. యేసు ప్రభు ఆ మార్గంలో తన యొక్క సువార్త, తన యొక్క కార్యాలు జరుపుకుంటున్న సమయంలో 10 మంది కుష్టి రోగులు యేసు ప్రభుకి దూరంగా నిలబడి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఏమంటున్నారు? మమ్మల్ని కరుణించయ్యా. కేకలు వేస్తాయా. దూరంగా ఉన్నారేమో, దగ్గరికి వెళ్ళకూడదు కదా కుష్టి రోగి, దూరంగా ఉండి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నారంట. అయ్యా నన్ను కరుణించు. దగ్గరికి రాలేక తన బాధని లోకం ఒకవేళ మనుషులు చూస్తే రాళ్ళు తీసుకొని కొడతారనే భయంతో పొలిమేర అవతల ఉన్నవారు కేకలు వేస్తున్నారు. కొండల్లోనూ గృహంలోనూ ఎక్కడున్నారు వీరు కేకలు వేస్తున్నారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయా, కరుణించయా అని కేకలు వేసి మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏం చెప్పాడు, ఏమన్నాడు తెలిసి? ఏం స్పందించాడు? యేసు వారిని చూచి మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. అమ్మ ఒక విషయం అడుగుతాను. యేసు ప్రభు వారికి చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు వెళ్ళి యాజకులు, మీకు అర్థం కాదు, సేవకుడు, నువ్వు వెళ్ళి దేవాలయములో ఉన్న దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళి నీ యొక్క దేహాన్ని వారికి చూపించు, వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళటం కష్టం అంటారా, ఈజీ అంటారా? ఏంటి కష్టమా? ఎందుకు? వెళ్ళి దేహాన్ని చూపించుకో, వెళ్ళు. పట్టణంలోనికి వెళ్ళి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని కనపరుచుకో. ఒక్క మాటే చెప్పాడు యేసు ప్రభు. ఇది కష్టం అంటారా, ఈజీ అంటారా? మాట్లాడటల్లా. ఎందుకు అంటే ఇది చాలా కష్టం. ఎందుకు అంటే అడుగు పెడితే రాళ్ళు కొట్టి చంపేస్తారు. ఊర్లో అడుగు పెడితే ఆయన ఉన్నాడు, ఎక్కడ ఊరు బయట ఉన్నాడు యేసు ప్రభు తన పనిలో. నువ్వు వెళ్ళి యాజకులు కనపరుచుకో అన్నాడు. వీరి మనసులో ఏముంటుందంటే, ఒక్కవేళ కానీ నేను గ్రామంలో అడుగు పెడితే, పట్టణంలో అడుగు పెడితే పరిస్థితి ఏంటి? 10 మంది కుష్టి రోగులు వీరు రాళ్ళు పెట్టి చచ్చేవరికి కొట్టి చంపివేస్తారు. కానీ దేవుని మాట మీద నమ్మకంతో, ఏ భయాన్ని విడిచిపెట్టి నమ్మకంతో అడుగులు వేయటం ప్రారంభించారు. నమ్మకంతో గ్రామంలోనికి అడుగులు వేయటం ప్రారంభించారు కుష్టి రోగులు. అడుగులు వేస్తూ ఉండగా దేవుడు వెళ్ళమన్నాడు, యాజకుడు కనపరుచుకొని ఇదే దృష్టి. దేవుడు వెళ్ళమన్నాడు, యేసు మాట ఇచ్చాడు, వెళ్ళి వారిని చేరుకోమన్నాడు. ఒకే గురి మీద అడుగులు వేస్తూ వెళుతూ ఉండగానే
శుద్ధులైపోయారు. హల్లెలూయా. వెలుతూ ఉండగానే శుద్ధులైపోయాడు. చూశారా? అది నమ్మకం, అది నమ్మకం. సమాజానికి భయపడో, పరిస్థితులకు భయపడో, అనుకూలమైన పరిస్థితులు కాక ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయనే మనం దేవుని కొరకు అడుగులు వేయలేకపోతున్నామే. పరిస్థితుల మధ్య అడుగులు వేసుకుంటూ ముందుకి నడిచారు కుష్ఠరోగులు. నడుస్తూ ఉండగానే తన యొక్క నమ్మకాన్ని వారు స్థిరపరచుకోగానే ఏదైనా సరే దేవుడు వెళ్ళి చూపించమన్నాడు. నేను యాజకులకు చూపిస్తాను. యేసు పర్మిషన్ ఇచ్చాడు. వెళుతూ ఉండగానే మార్గములోనే శుద్ధులైపోయాడు. సంగమా, అది నమ్మకం. యెహోవా యందు నమ్మకం ఉంచితే మీరు ధన్యులు. ఏ నమ్మకం? ఈ నమ్మకం కాదు. ఏదో చిన్నగా నమ్మాము అనుకొని, యేసు ప్రభు శిష్యులు అన్నారు మేము నమ్మాము అన్నారు. శ్రమకాలంలో ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కష్టకాలంలో యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది నమ్మకమే. శ్రమ, కష్టము, బాధ వచ్చినప్పుడు వారు ఏ విధంగా వెళ్ళిపోయారు? ఈరోజు మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చిన రోజు యేసు ఎవరో తెలుసా? మాకు తెలియదు. ఊరికినే వెళ్ళాం, ఊరికినే చూడటానికి వెళ్ళాం మందిరానికి. మేమేం బాప్తీసం తీసుకోలేదు. ఆ దినాలు రాబోతున్నాయి. ఇదేనా మన నమ్మకం? ఇదేనా దేవుని యందు మన విశ్వాసం? నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి అని ప్రభు చెప్తున్నప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అందుకే మన విశ్వాసం, యేసు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసం అంట? అల్ప విశ్వాసం ఇది. ఎంత నమ్మకం అంటే యేసు ప్రభు చెప్పే మాటలు కొన్నిసార్లు మన ధైర్యం చేయలేమండి. అందుకే అద్భుతాలు కూడా మనం చూడలేం. మనకు కొంతవరకే ఆయన మాట విని అడుగులు వేస్తాం. మించి ఏమన్నా చెప్పాడా అడుగులు? ఆహా, ఏంటి ఇదా? అమ్మో, ఎంత కఠినమైన బోధ ఎవడంటాడు? అసలు ఎలాంటివి? వాటిని చూసి మనం అడుగులు వేయలేం. యేసుప్రభు అంటాడు, పేతురు రా, సముద్రం మీద నడుచుకుంటారా. ఎక్కడ నడవాలంట? అమ్మా, ఏంటి ఎక్కడ నడవాలి? తుఫాను. ఈ తుఫానులో ఏం చేయమంటాడు యేసు ప్రభు? నువ్వు దోణి దిగు. ఏం దిగాలి అంటే ఎక్కడున్నాడు పేతురు? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో దోణిలో ఉన్నాడు. యేసు ప్రభు ఉండి అంటున్నాడు, పేతురు నీవు దోణి దిగి నడుచుకుంటూ నా దగ్గరికి రా. ఏంటి నమ్మకం ఉందా? వారు అద్భుతాలు చూడటానికి వారి యొక్క విశ్వాసం, వారి నమ్మకం. నీవు నేనేం నమ్మామండి? మనం ఏం జరగలేదే, దేవుడు ఏం చేయలేదే, ఏ నమ్మావు? నమ్మకంలే. అందుకే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా మీరేమీ పొందుకోలే. విశ్వాస సహితమైన ప్రార్థనే దేవుడికి ఇష్టమైంది. విశ్వాసం లేకుండా నువ్వు పలికే మాట, విశ్వాసం లేకుండా నువ్వు చేసే ప్రార్థన ఏ ప్రయోజనము లే. నడు సముద్రంలో. నడిచాడా లేదా? పేతురు కాలు తీసి దోణిలో నుండి ఎక్కడ పెట్టాడు అడుగు? నీళ్ల మీద. మునిగిపోతాననే భయం లేదు, మునిగిపోతాననే భయం లేదు. యేసు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా తీశాడు. సముద్రం మీద అడుగు పెట్టాడు. నేల మీద అడుగు ఎలా నిలబడిందో అలా నిలబడ్డాయి. చక్కగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన నమ్మకం ఉంచగలిగితే నడిపిస్తాడు ఆయన. నమ్మకం ఉంచగలిగితే మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మార్చబడినా ఆ పరిస్థితుల మధ్య నడిపించగలడు ఆయన. సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. నమ్మలేవు, పరిస్థితులను బట్టి మనం నమ్మలేవు. నమ్మలేకపోవటం వలన సముద్రంలో మునిగిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా నీ కుటుంబమైన ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితుల మధ్య నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మితే నేను ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యుడివి. నమ్ము, దేవుడి మాట ఏది తప్పిపోదు. అందుకే నడిపించాడు ఆయన. అందుకే చక్కగా నడిపించాడు ఆయన. ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు, మనల్ని కూడా బాగు చేస్తాడు.
మనల్ని కూడా శుద్ధిని చేస్తాడు, మనల్ని కూడా ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు ఆయన. కానీ నమ్మకం ఉండాలి మనలో. ఇంకెంత నమ్మకమో చెప్పేదా మరొక మాట. యాయూరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరితను? సమాజ మందిరం యొక్క అధికారి, పెద్ద అతనే, అందరూ దండాలు పెట్టే స్థితిలో ఉన్న వ్యక్తే. ఇతను కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది. ఏం డిసీజ్ వచ్చిందో తెలియదు, కానీ చనిపోవటానికి సిద్ధంగా. అంటే గంటో గడియో సమయం అయిపోయింది. మనకు కూడా తెలుసు కదా, కొంతమంది చూడగానే 4 రోజులు ఉంటారా, ఈ రోజే పోతారా తెలీదా, చెప్తే ఇట్టే చెప్పేస్తారు. మన వాళ్ళు చూడగానే అయిపోయిందండి, ఇంకా గంటే, సాయంత్రమే, సాయంత్రకాలం ఉండలేదు. మనకి అర్థమైపోయింది కదా. మరి వారికి కూడా అనుభవాలు ఉన్నాయేమో. ఇక చావటానికి మన ప్రయత్నాలు అయిపోయాయి, మన ట్రీట్మెంట్ అయిపోయింది, మనం చేయవలసినంత చేశాం. కానీ చివరికి క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అయితే ఈ యాయీరుకి యేసుప్రభు గుర్తొచ్చాడు. ఇది ఎక్కడా కాదు, అది యేసుప్రభు దగ్గర మాత్రమే ఇది జరిగిద్దని ఒక నమ్మకం అప్పుడు పుట్టుకొచ్చిందేమో. వ్యాధి ప్రారంభమైనప్పుడు ఏం చేశారో మనకి తెలియదు, కానీ చివరికి యేసు ప్రభువే ఆధారం, ఖచ్చితంగా ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక నమ్మకం వచ్చి ఈ యాయీరు యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ యాయీరు ఏం మాట్లాడాడో తెలుసా? పాదముల మీద పడి, అదిగో వెళ్ళాడట. ముందు ఎక్కడ పడ్డాడు? ఆయన పాదముల, యేసు ప్రభుకి పాదాల మీద పడ్డాడు. ఈరోజు నీవైనా నేనైనా సరే ఆయన ఆశ్రయ దుర్గమండి. ఆయన నమ్మిన వారు, ఆయన ఆధారం చేసుకున్నవారు ఎప్పుడు సిగ్గుపడరు. ఎవరైనా సరే వాక్యం చెప్తుంది, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఏమాత్రము విడువడు, త్రోసివేయడు. ఇన్నాళ్ళ నుంచి ఏం చేశావు, ఇప్పుడు వచ్చావు, చచ్చిపోయే పరిస్థితిలో వచ్చావు, ముందేం చేశావు? మనమైతే ఇలానే అంటాం, ఏమో అంత అయిపోయిందని వచ్చావా. కానీ యేసు ప్రభు అలా అంటలేదు. చివరి క్షణాల్లో వచ్చి పాదాల మీద పడి ఈ వ్యక్తి యేసు ప్రభుతో ఏం చెప్తున్నాడు? నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, చావటానికి సిద్ధంగా ఉంది. అది బాగుపడి బ్రతుకున్నట్లు బ్రతకాలి. ముందు రోగం బాగుపడాలి, ఆ యొక్క కుమార్తె బ్రతికి నీ సాక్షిగా ఉండటానికి ఒక్కసారి నీవు మా ఇంటికి వచ్చి ఇదిగో కుమార్తె మీద నీవు చేతులుంచు నాయన. గమనించండి, వాక్యం వింటూ ఉండగానే పరిస్థితి నీకు అర్థం కావాలి. ప్రతి పరిస్థితిలో దేవుని ఎలా ఆశ్రయించాలో నీకు అర్థం కావాలి. అయ్యా, ఒక్క కుమార్తె నాయన చావటానికి సిద్ధంగా ఉంది అని యేసు ప్రభు కాళ్ళ మీద పడి నీవు వచ్చి నా కుమార్తెను బాగు చేసి బ్రతికించాలి. బ్రతికించినట్లు నువ్వు వచ్చి ఏం చేయాలి? నీ చేతిని నా కుమార్తె మీద ఉంచాలి. ఉంచితే నా కుమార్తె బాగుపడింది. నువ్వు చెయ్యించితే నా కుమార్తె స్వస్థత పొందుతుంది. నువ్వు చెయ్యించితే చచ్చిపోవటానికి సిద్ధమైన కుమార్తె తిరిగి లేస్తుంది. ప్రభు అంటాడు, మరణపు అంచులోకి వెళ్ళినా అక్కడి నుంచి నేను తీసుకొస్తా. చివరికి అయిపోయింది, సమయం అంతా అయిపోయింది, క్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు బతివులాడాడు. యేసు ప్రభు అన్నాడు, నేను వస్తాను, వెళ్దాంపా అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? వెళ్దాం అన్నాడు, ఇంటికి అన్నాడే. కానీ ఆయన ముందుకు రావటానికి అవకాశం లేదు. మనుషులు వస్తూ ఉన్నారు సమూహంగా. అయ్యా, నా నెత్తి మీద చేయబెట్టు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు. జన సమూహం ఎక్కువగా ఉంది. కానీ యేసు ఎవరిని త్రోసివేయకుండా అందరినీ ప్రేమిస్తూ, అందరితో మాట్లాడుతూ, అందరిని స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. ఈ వ్యక్తికి ఏమవుతుంది? యాయూరికి ఆలస్యం చేస్తేనేమవుతుంది? బాధ. ఇదేంటి అక్కడ చచ్చిపోయే పరిస్థితి, ఇదేంటి వీళ్ళతో నింపాదిగా మాట్లాడుతున్నాడు, ఏం నింపాదిగా మాట్లాడుతున్నాడు? టెన్షన్ ఉండదా మనకి బోల్డ్ కోపాలు వస్తాయి, మనకి బోల్డ్ కోపాలు. ఈ చర్చిలో కానీ ఏకాంత ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థన అవ్వగానే ప్రేయర్ చేయించుకుంటానికి వస్తారు.
వచ్చింది ఇద్దరు ముగ్గురు తర్వాత ఒకళ్ళు యాడ్ అయిపోయి చుట్టూ జనాలు నిలబడతారు ప్రార్థన చేయించుకోవటానికి. ఈలోపు ఎవడో కంగారు పడేవాడు వాళ్ళని నెట్టుకొని ముందుకు వచ్చేస్తాడు. నింటుకొచ్చాడని మనం వెళ్ళిపోమంటామా? లేదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది చూసిన ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు? అమ్మ ఈడు వెళ్ళిపోయి చేయించుకున్నాడని వాడు అటు ఇటు చూసుకొని దూరిపోయి వాడు ప్రార్థనకు వస్తాడు. ఈ వెనక వాళ్ళందరూ చూసి, అదేంటి మేము ముందు వస్తే మాకు ప్రార్థన చేయలేదు, వెనకొచ్చిన వారికి వీరు చేస్తున్నారని అలిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఓ దినాన్ని అడిగితే వారు చెప్పింది ఏంటి అంటే, మీరు అలా చేశారు ఆ రోజు అని అడిగారు. మరి ఏం చేస్తాం మనం? ఎక్కడ నువ్వు ముందుకు నడుబా అన్నాను అనుకో, అయ్యగారికి ప్రేమ లేదు ఏం లేదు, కసురుకుంటున్నారు. ఏది చేసినా తప్పే. అమ్మ ముందు వచ్చినారు, నువ్వు ఎక్కడ నువ్వు వచ్చావు, నువ్వు ఆగమ్మా అని అంటామా? లేదు. మనకేంటి కోపం, ఏంటి పట్టించుకోలేదు, నేను త్వరగా నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఏంటి యేసుప్రభు పని చూడలేదు. మనకే ఇంత కంగారు ఉందే, మనకి ఇన్ని కోపాలు వస్తాయే, మనమే ఓర్చుకొని 5 నిమిషాలు ఉండలేవు. అవసరం మనది, మరి ఒక 5-10 నిమిషాలు ఉండాలి కదా, మనమే ఓర్చుకోలేవు. మరి యాయీరు పాపం కుమార్తె చావు బ్రతుకులో ఉంది కదా, ఈ టెన్షన్ ఎలా ఉందో. ఆయన నడవడే అడుగేస్తే అడుగు తీసి అడుగు వేయటానికి బోల్డ్ టైం పడుతుంది యేసు ప్రభువుకి. ఈలోపు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది పరిగెత్తుకుంటా. ఆవిడ విశ్వాసం, ఆయన నమ్మకం ఏంటో తెలుసు, యేసు ప్రభువుని ముట్టుకుంటే నాకు బాగైపోయిందని పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ తల్లి. రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే ఎవరు లోపల కూడా ఈడ్చి బయటేసేవాడు ఆ దినాల్లో, అవునా? ఆ స్త్రీ కూడా నమ్మకం ఏంటి, యేసును ముడితే చాలా అయిపోయింది పని అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందట యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళ మధ్యలో దూరి యేసు ప్రభుని ముట్టుకునే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ యాయీరు ఆయన టెన్షన్ అయింది. నా కూతురు చచ్చిపోయి దీని అడుగులు వేయటలేదు. కోపం వచ్చి ఉండదు కానీ బాధ ఎవరి మీద అంటే యేసు ప్రభు కన్నా పక్కన వాళ్ళ మీద. ఏం చచ్చిపోయారు, నేను తీసుకుని వెళ్తాను, డీల్ ఆడుకుని మధ్యలో వస్తారు, తర్వాత చేయించుకోవచ్చు కదా వీళ్ళు. సరిపోయి మా ఇంటికి రమ్మని మేము తీసుకెళ్తే ఈ మధ్యలో వీళ్ళ గోలేంటి? మరి ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ ఈ అడావుడు జరుగుతూ ఉంది. ప్రభా కుమార్ చచ్చిపోయి ఉందరా అయ్యా, యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఈలోపు ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఎవరు వచ్చారు? యాయీరు యొక్క ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చచ్చిపోయిందని చెప్పారు. యేసు ప్రభు ఎక్కడే ఉన్నాడు, యాయీరు అక్కడే ఉన్నాడు, జన సమూహం అక్కడే ఉంది. యాయీరుతో చెప్తున్నాడు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఈ బోధకుణ్ణి ఈ యేసుని ఎందుకు నువ్వు శ్రమ పెట్టుదువు, ఇంక వేస్ట్, ఇంకెందుకు ఆయన వచ్చి, ఇంకెందుకు రమ్మనేది, అయిపోయింది, వదిలేసరా, ఇక సమాధి చేసేసుకుందాం. యేసు ప్రభు వింటూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడతాడు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వారు చెప్పిన మాటలే లక్ష్య పెట్టలేదు. భయపడకో, నమ్మక మాత్రం ఉంచు. ఒక్కడే మాట, నమ్మకం మాత్రం ఉంచు. మనుషులు ఎన్ని చెప్తున్నారో నీకు అయిపోయింది, నీ జీవితం పతనం అయిపోయింది, నువ్వే విధంగా విన్నవలేవు, ఏ విధి కూడా ఇక లేదు, నీ జీవితం పూర్తిగా స్మాష్. ఎన్నన్నా కూడా నమ్మకం మాత్రం విడిచిపెట్టద్దు. నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన, నీ కుటుంబాన్ని కొనసాగించేవాడు ఆయన, కడవరికి నిలబెట్టేవాడు ఆయన. భయపడకో, నమ్మకం మాత్రం ఉంచని చెప్తున్నాడు యేసు. నిజంగా నమ్మకం ఉంచడం సాధ్యమేనా? అక్కడ చనిపోయిందని చెప్తే ఈయనేమంటాడు ఇక్కడ? అదండి నమ్మకం, అది నమ్మకం. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను, ఎందుకు నా జీవితంలో జరగలేదు అంటున్నావు కదా, అది నమ్మకం. వారు ధన్యులు, ఆ నమ్మకం ఉంచిన వారు ధన్యులు. చచ్చిపోయిందని ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి చెప్తే యేసు ప్రభు అంటాడు, భయపడద్దు, నమ్మకం మాత్రం ఉంచు. ఇదేంటి, ఉంచగలమా? ఏమండి మీరు చెప్పండి, ఉంచగలమా? అక్కడ చచ్చిపోయిందని చెప్తున్నారు వచ్చి, ఈయనేమంటాడు ఇక్కడ? నమ్మకం మాత్రం ఉంచు. సంగమా, అది విశ్వాసం, అది నమ్మకం. నమ్మాడు, అలానే యేసుప్రభు గారికి వెయిట్ చేశాడు. యేసుప్రభుని తీసుకొచ్చే వరకు అక్కడే నిలబడ్డాడు. ఆ నమ్మకం యేసుప్రభుని తన గృహానికి తీసుకొని వచ్చింది. అదే నమ్మకం యేసుప్రభు ఇంటికి వచ్చేసరికి చచ్చిపోయారని తలల బాదుకొని బట్టలు చింపుకులో కేకలు వేస్తూ
ఆ గేదె అంతా ఇల్లు అంతా కూడా కన్నీటితో గ్రామస్తులు అందరూ వచ్చేసారేమో, ఇదిగో చిన్నది చచ్చిపోయిందని ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, అందరిని బయటికి పంపించాడు, ఆ బిడ్డను ముట్టాడు, ఆ బిడ్డను స్వస్థపరిచాడు, ఆ బిడ్డను బ్రతికించాడు. వారందరి ముందు తన యొక్క యాయూరు యొక్క విశ్వాసాన్ని చూపించాడు. అది నమ్మకం. మన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని మనం భ్రమపడి ప్రభు నాకేం చేయలేదో నువ్వు మాట్లాడుతున్నావేమో. నీ నమ్మకం అల్ప నమ్మకం, అల్ప విశ్వాసం నీది. నమ్మకం మాత్రం ఉంచు అని ప్రభు చెప్తున్నాడు. నమ్మకం ఉంచు, నా మహిమను చూస్తావు, నా మహిమను చూస్తావు నువ్వు. చూశారా ఏ నమ్మకం అండి? మనం దేవుణ్ణి వాక్యాన్ని ఎంత వింటున్నాం కదా, కొన్ని పరిస్థితుల మధ్య మనం నమ్మకం ఉంచకపోవటం వలన దేవుడి కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. మనం చిన్న నమ్మకం ఉంచుతున్నాం, అందుకే నొప్పి తగ్గిందా, జ్వరం తగ్గిందా, తలబాగా తగ్గిందా, ఇదే. ఇంతకన్నా పెద్ద అయితే ఇది అవ్వదు ఇప్పుడు మనకి, ఇది ఆ కాలంలో యేసు ప్రభు చేసాడు, ఇప్పుడేం చేయడు. నాకు నమ్మకం లేదని ఒప్పుకో, నాకు విశ్వాసం లేదని ఒప్పుకో. ఆ దినాల్లో యేసు ప్రభు చేశాడు, ఈ దినాల్లో ఆగిపోయాయి. ఆగటానికైనా శక్తిహీనుడైపోయాడా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన, మార్పు లేనివాడు. మార్పు లేనివాడు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. చూశారా? ఈరోజు మన విశ్వాసమే నమ్మకం లేదు. దేవుడి వాక్యం వింటున్నాం ఇక్కడ, ఎక్కడెక్కడో మనకి నమ్మకము. ఒక్క ప్రదేశంలో నువ్వు నమ్మకం ఉంచకపోతే, చంచలమైన నమ్మకం ఏం చేస్తుంది అంటే నిన్ను పొట్టు వలె ఎగరగొట్టేస్తుంది, నిలబడనివ్వదు నిన్ను. పూర్తిగా ఈరోజు కొంచెంగా ప్రారంభమైంది, రాబోయే దినాల్లో పూర్తిగా మనల్ని దేశదిమ్మరలుగా చేస్తుంది. నమ్మకం గుర్తుపెట్టుకోండి. దేవుడు చిన్న మాటలు మీరు అనుకోవచ్చు, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నమ్మకం ఉంచో, దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడికి పరిగెత్తుతావు? ఎక్కడికి వెళతావు? ఎక్కడో మీటింగులు, ఎక్కడో ఏదో జరుగుతాయి, ఎక్కడో స్వస్థతలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? విశ్వాసంలో జరుగుతాయి, నమ్మకంలో జరుగుతాయి. ఎక్కడో జరగవు, నమ్మకంలో జరుగుతాయి. అవునంటారు కాదంటారా? ఎక్కడ జరుగుతాయి అమ్మా? నమ్మకం. ఈ వాక్య ఉపదేశం వింటూ ఉండగా, ఉపదేశం మీద నీ మాటను, దేవుడు చెప్పిన మాటను నమ్ముతూ ఉండగా, నీ విశ్వాసం పరిపూర్ణతలోకి తీసుకొని రా, అప్పుడు అద్భుతం చూస్తావు. అంతేగాని అక్కడికి ఇక్కడికి నీ మనసు ఎక్కడికి తిప్పుకున్నా కూడా వాక్యానికి వేరుగా ఏది జరగదో గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యానికి వేరుగా ఏది కూడా మీ జీవితంలో జరగదు. దేవుడి వాక్యం ఎక్కడైనా ఒకటే చెప్తుంది. ఒకవేళ వక్రీకించి మాట్లాడే మాటలు ఒకవేళ భ్రమ పెడుతున్నాయేమో, వాస్తవ సత్యం ఇదే. ఎక్కడికి వెళ్ళారు? ఆ యాయూరి జీవితంలో ఒక అద్భుతం చేసి చూపించాడు ఆయన. గ్రామం అంతా కూడా చూస్తుంది. ఈరోజు ఒకటే గమనించండి, నా జీవితంలో జరగాలంటే ఎంతమంది ఏది చేసినా నీలో విశ్వాసం ఉంటేనే నువ్వు అద్భుతం చూస్తావు. అది నీ వ్యక్తిగతమైంది. ఖచ్చితంగా దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండరు అని చెప్పాడు. నమ్మకం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేవు. ఎక్కడికి వెళ్తావు? ఆయన సజీవుడు, ఆయన మాటలు సజీవమైనవి, ఆయన మాటలు శక్తి కలిగినవి. నిలబడు వాక్యంలో. దేవునితో పోరాడి గెలిచిన యాకోబు ప్రార్థన, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడి మాటను విశ్వసించగలిగితే అద్భుతం చూస్తాను. భయపడక్కర్లేదు. ఒక క్రైస్తవుడిగా ఏ జీవితంలో ఎలాంటి సమస్య రానివ్వండి, ఆయన మనతో ఉన్నాడు, మనకేం కాదు. ఖచ్చితంగా లేవనెత్తుతాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు, ఖచ్చితంగా గమ్యానికి తీసుకుని వెళతానికి ఆయన శక్తిమంతుడు. అంతేగాని చిన్న విషయాలకి మనకు అవిశ్వాసం రాకూడదు. దావీదు ఒక మాట అంటాడు, మనందరం కూడా విశ్వాసం లేదు లేదు మనలో ఎవరిలో లేదు అంటే, అదిగో పాత నిబంధన భక్తులు కొంతమందిని చూస్తున్నాం. నమ్మకం. అలానే మనం ఇది మాట్లాడుకుంటూ ఉంటే దావీదు అంటాడు, నేను యెహోవా యందు చూడండి ఒక్కసారి కీర్తన 26లో
ఏమియు సందేహపడకుండా. ఆయన మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. మనం మాట్లాడుకుంటున్నామా? ఈ మధ్యలో ఈయన వచ్చి అంటాడు, ఏమంటాడు? ఏమియు సందేహపడకుండా. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. ఏ సందేహం లేదు నాకు. నువ్వు చెప్పగలవా? యేసు ప్రభు చెప్తున్నాడు, ఏ సందేహము లేదు నాకు ఈయన మీద. ఇది చేస్తాడు, ఇది చెయ్యలేడు అనే సందేహం నాలో లేదు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుడి ముందు చెప్తున్నాడు నిర్భయంగా, అయ్యా నేనేమైనా సందేహపడ్డానా? నా గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? నాలో అయితే ఏ సందేహము లేదు. ఏమన్నాడు? మళ్ళీ చదవండి. సందేహపడకుండా. ఏమియు సందేహపడకుండా దేవుడైన యెహోవా యందు నేను నమ్మిక ఉంచి నేను నువ్వు కూడా మాట్లాడగలగాలి. నేను అని నువ్వు మాట్లాడగలగాలి. నాకే సందేహము ఎప్పుడు రాలేదు ప్రభువా అని నువ్వు మాట్లాడగలవా? ఏదైనా చేయగలవు. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, నీ మీద నమ్మకం ఉంచాను యెహోవా, నన్ను పరిశీలించుము. అదిగో ఒకవేళ పరిశీలించాయి, నన్ను పరీక్షించు, ఇప్పుడైనా పరీక్షించు. బాల్యకాలము నుండి సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఎన్నొచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ సింహం యొక్క నోటి నుండి, ఈ ఎలుగుబంటి యొక్క నోటి నుండి, వాటి బలము నుండి దేవుడు నా పిల్లని నాకు విడిపిస్తాడు. నమ్మకం ఉంది. అందుకే ఎదురు నిలబడ్డాడు, సింహాన్ని చీల్చాడంట. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చిందండి బలం? నమ్మకం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నూతనమైన బలము పొంది పక్షిరాజు వలె రెక్కల చాచి ఎగురుతారంట. ఎవరు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఆ కార్యం చేస్తాడు ఆయన. నమ్మకంతో ఎవరైతే ఎదురు చూసుకుంటూ చివరి వరకు, లాస్ట్ మినిట్ వరకు నీ అవిశ్వాసం రాకూడదు. ఆయన చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. నూతనమైన బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నమ్మకం, విశ్వాసం. నూతనమైన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. ఎక్కడికో ఎగిరిపోతారు. ఎక్కడికో సమస్యలకు అందరూ, కరువుకు అందరూ, వస్త్రహీనతకు అందరూ, ఖడ్గానికి అందరూ, శోధనకి అందరూ వారు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతారు. వాటికి అతీతంగా ఉంటారు. అలయరంట, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. ఎవరంట? సొమ్మసిల్లరంట. అమ్మో, ఇక నీ కుటుంబాన్ని ఎదలేనే, అయ్యో నాకు ఈ పరిస్థితి కాదు, సొమ్మసిల్లరో. దేవుడు ఎందు నమ్మకం ఉంచు, దేవుడు ఎందు నమ్మకం ఉంచు. అందుకే దావీదు అంటాడు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించే. మనం అడగలగమా? ఎన్నో పరిస్థితుల మధ్య నమ్మకాన్ని విడిచిపెట్టలే. శత్రువు తరుముతున్నా, ఇదేంటి నేను ఎంత నమ్ముకున్నానే దేవుణ్ణి, అయినా ఈ పట్టణంలో నివసించటానికి స్థలం లేక అరణ్యానికి పారిపోతూ ఉన్నాడు దావీదు. అయినా దేవుడి మీద నమ్మకం ఉంచాడు. అయినా సరే దేవుడు సమయం వస్తుంది, మరలా సింహాసనం మీదకి నన్ను తీసుకొని వెళ్తాడు. శత్రువులు వచ్చినా, కుమారుడు వచ్చినా, ఎవరి అధికారాన్ని తీసుకున్నా భయపడలా. దేవుడు నాకు తిరిగి నా రాజ్యాన్ని నా చేతికిస్తాడో. కొడుకు రాజుగా ప్రకటించుకున్నాడు, నేనే రాజుని. దావీదు తల వంచుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. దేవుడే నన్ను తీసుకొని వస్తాడు మరలా. నమ్మకం. ఈ రాజ్యాన్ని మనిషి ఎవడు తీసుకుని వెళ్ళలేదు. దేవుడిచ్చిన అధికారాన్ని ఎవడు తీసివేస్తాడు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎవడు దొంగిలిస్తాడు? దేవుడిచ్చిన ఈ కుటుంబ వ్యవస్థని భద్ర చేసేది ఎవరు? వెళ్ళిపోయిన కుమారుడు రాజుగా ప్రకటించుకుంటే దావీదు వెళ్ళిపోయాడు అరణ్యానికి. కానీ దేవుడు మరలా
దావీదుని జనులందరూ కూడా కీర్తన పాడు చూడగా దావీదుని తీసుకుని వచ్చి మరలా సింహాసనం మీద కూర్చోపెట్టాడు దేవుడు. నమ్మో, నీ జీవితంలో ఒకవేళ కొన్ని పరిస్థితులు నిన్ను కిందకి వెళ్ళినట్టు చేస్తున్నాయా? కొన్ని పరిస్థితులు ఓడిపోయినట్లు చేస్తున్నాయా? కొన్ని పరిస్థితులు బలహీనుడిగా చూపిస్తున్నాయేమో. సమయం ఉంది, నమ్మకం ఉంచు. తిరిగి పోయిన స్థితిని తిరిగి దేవునికి ఇస్తాడు. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి మరలా జీవితానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. పోగొట్టుకున్న ఆర్థిక ఇబ్బందులైన కుటుంబంలో ఏది నువ్వు పోగొట్టుకున్నావో వాటన్నిటి తిరిగి నీకు ఇవ్వగలిగే శక్తిమంతుడు ఆయన. నమ్మకం మాత్రం ఉంచు. నమ్ము, ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. నమ్మకంలో ఉన్న ఆశీర్వాదం. మన ఉత్తర ప్రత్యుత్తరాలుగా వాక్యం చదివించాం. దానిలో ఉన్న ఆశీర్వాదం చెప్పాలి అనుకున్నారు. ఇంకా అది ఆల్రెడీ సమయం 5 to 11 అయిపోయింది. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సండే దీన్ని ముందుకు నేను తీసుకుని వెళ్ళి ఆ నమ్మకము ఏంటో, ఆ నమ్మితే ఆశీర్వాదం ఏంటో కూడా దేవుడు మనకి ఇంకా కళ్ళకు కట్టినట్లుగా నమ్మిన వారి పట్ల దేవుడు ఎలా ఉంటాడో చాలా క్లియర్గా ఉన్నాయి.